హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈరోజు మనం వినబోయే కథ మహాలక్ష్మమ్మ కథ. ఇక మనం కథలోకి వెళ్తే, ఆ హాల్లో మహాలక్ష్మమ్మ గారి దర్శనం కోసం 6 వ్యక్తులు వారి వెంట తెచ్చిన వస్తువులతో సిద్ధంగా ఉన్నారు. వారి వచ్చి చాలాసేపు అయినట్టుగా వారి చూపులు గుమ్మానికి వేలాడుతున్న పలుచని పరదాని పదే పదే స్పృశిస్తున్నాయి. వారి నిరీక్షణ ఫలిస్తున్నట్టుగా మరో 2 నిమిషాల్లో దేవుడికి హారతి ఇస్తున్నట్టు గంట వినిపించింది. మరో 5 నిమిషాల్లో ఎరుపు అంచున్న ఆకుపచ్చ రంగు పట్టుచీర, మ్యాచింగ్ జాకెట్టు, 2 జబ్బలకు బంగారు వంకీలు, 2 చేతులకు తెల్లరాళ్లు పొదిగిన బంగారు గాజులు, మెడలో 2 పీటల మంగళసూత్రాలతో పాటుగా 6 పీటల చంద్రహారాలు, 2 పీటల పలకసర్లు, 2 పీటల కాసికాయ గుళ్ళు, గోవర్ధన ముడివేసి చుట్టిన ముత్యాల హారం, వడ్డానం, పావలా కాసంత ఎర్రని కుంకుమ, నిమ్మగుత్తి ముక్కు పుడక, జుట్టు నున్నగా దువ్వి వేసుకున్న ముడిలో ఎర్రరాళ్ళు పొదిగిన చంద్రవంక, దేవశాలి పసుపు కొమ్ముతో చేసిన పసుపుతో స్నానం చేసినట్లు పచ్చని పసిమి ఛాయతో లక్ష్మీదేవి వైకుంఠం విడిచి వచ్చిందా అన్నట్లుగా ఉన్న ఆమెను చూస్తూనే భక్తిపూర్వకమైన గౌరవంతో చేతులు జోడించి నమస్కరించారు హాల్లో ఉన్న వ్యక్తులందరూ. ఆమె టీవీగా వచ్చి చెక్క పడక ఉన్న కుర్చీలో కూర్చున్నారు. పని మనిషి ఆమె ముందు మూత చుట్టూ 4 మూలల ఇత్తడి పువ్వులు తాపడం చేసిన నగీషి చెక్క పెట్టె పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ఆ పెట్టె తెరచి మూత లోపల ఉన్న లక్ష్మీదేవి బొమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించారు. ఆ తర్వాత దానిని లోపల ఉన్న నోట్ల కట్టలను తీసి టీపాయ్ మీద పెట్టి అందులో నుంచి ప్రామిసరీ నోట్ల కట్టను, ఖాళీ ప్రామిసరీ నోట్లను పెన్ను తీసి బయట పెట్టారు. ఇక మొదటి వ్యక్తిని పిలిచారామె. ఎంత కావాలి అని అన్నారు. అమ్మా, నా పేరు కేసులు. ఈ ఉంగరం పెట్టుకుని ఎంత ఇస్తారో చెప్పండమ్మా. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుని చూశారు. నీకెంత కావాలి అని అన్నారు. 500 కావాలమ్మా. అవసరమేంటి? అమ్మాయి పురిటికి తీసుకొచ్చానమ్మా. ఆ మాట ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని అన్నారు. అతను చెక్కపెట్టెలోపులున్న లక్ష్మీదేవికి నమస్కరించి, మా అమ్మాయిని అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, పురిటికి తీసుకొచ్చానమ్మా అని అన్నాడు. ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టు అని అందామె. సంతకం రాదమ్మా నాకు. అయితే వేలిముద్రవే. ఆమె ప్రామిసరీ నోటు మీద ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అతని అడ్రస్సు వివరాలు తీసుకుని 500 రూపాయలు అతని చేతికి ఇస్తూ అన్నారు. చూడు, ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది. నెలకు 102 రూపాయలు ధర్మ వడ్డీ. సరిగ్గా 3 నెలల్లోపు బాకీ తీర్చేయాలి. తీర్చకపోతే ఉంగరం అప్పు కింద జమ కట్టేసుకుంటాను. ఈవేళ సరిగ్గా 7వ తారీఖు. సరిగ్గా 3 మాసాల తర్వాత 7వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు బాకీ తీర్చేయాలి. నెల మధ్యలో వచ్చినా పూర్తి వడ్డీయే తీసుకుంటాను, సరేనా అని అందామే. అలాగేనమ్మా అని అతను ఆ డబ్బు కళ్ళకద్దుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ అలాగే మిగతా వారి దగ్గర నుంచి ఒక ఇత్తడి బిందె, 2 ఇత్తడి బకెట్లు, ఒక బంగారు గొలుసు, ఒక జత చెవిదిద్దులు తీసుకుని వారికి డబ్బు ఇచ్చి పంపించేసింది. ఆ రోజు లెక్కలు పూర్తి చేసుకుని మళ్ళీ అన్ని పెట్లో పెట్టి మూయబోతున్నంతలో రిక్షా దిగి హడావిడిగా లోపలికి వస్తున్న వనజాక్షిని చూస్తూనే ఎదురెళ్ళింది. రండి వదినా, రండి. ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? మా అన్నయ్య గారు, పిల్లలు ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా అని అడిగారమ్మ. ఒక్కసారి మహాలక్ష్మమ్మ గారి భుజం మీద తలవాల్చి బావురు మంది వనజాక్షి. అరే, ఏమైంది వదినా, నాతో చెప్పరు అన్నారావిడ. ఇక వనజాక్షి చెయ్యి పుచ్చుకుని హాల్లో వేలాడుతున్న ఉయ్యాల మీద తన పక్కనే కూర్చోబెట్టుకుంది మహాలక్ష్మి. వదిని గారు, మీ అన్నయ్య గారికి అర్జెంటుగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఊర్లోనే ఉన్న ఆయన తమ్ముడు దగ్గరికి వెళ్తే నా మెడలో ఉన్న చంద్రహారాలు, మంగళసూత్రం ఇస్తే అమ్మి డబ్బులు తెస్తాను అని అన్నాడు. ఏం చెయ్యాలో తెలియక మీ సలహా కోసం వచ్చాను అని అందామె. 30 ఏళ్ల తర్వాత వారు కట్టిన మంగళసూత్రం వారి కోసమే అయినా తీయలేకపోయాను. స్నేహ మాధుర్యాన్ని చూసి స్నేహంలో జీవితం నేర్పించిన స్నేహశీలి మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చాను. అడగకుండానే అన్నగారికి సాయం చేయాల్సింది పోయి మంగళసూత్రం అమ్మి పెడతాను అన్న అతని దుర్మార్గపు బుద్ధిని అసహ్యించుకుని మీ దగ్గరికి వచ్చాను. ఇది మీ దగ్గర తాకట్టు పెట్టినా నాకిష్టమే, దారకత్తి తీసేసుకున్నా నాకిష్టమే. దయచేసి ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న ఆయన్ని కాపాడండి అని దోసిలిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వనజాక్షి. మహాలక్ష్మమ్మ గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆప్యాయంగా వనజ భుజం తట్టి వెన్ను నిమిరారు. ఊరుకోండి వదినా, నేను లేను. ముందు వచ్చి 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటూ ఆమె చెయ్యబట్టి తీసుకెళ్లి ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఫ్యాను స్పీడ్ పెంచి
మంగి అని పిలిచారు. 2 నిమిషాల్లో ఏంటమ్మగారు అంటూ వచ్చింది మంగి. చూడు, అమ్మగారు మొహం కడుక్కుంటారు, అన్నీ సిద్ధం చెయ్యి. ఆవిడ తర్వాత వేడివేడిగా కాఫీ తీసుకురా. ఆవిడ పంచదార ఎక్కువ వేసుకుంటారు. వదినగారు, మీరెళ్ళి ముఖం కడుక్కొని రండి అంటూ ఆమెను బాత్రూంలోకి సాగనంపి ఆలోచనలో పడ్డారు మహాలక్ష్మమ్మగారు. ముఖం కడుక్కొని వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్న వనజాక్షి గారికి మనసులో బాధ క్రమేపీ తగ్గి తేలిక పడుతున్నట్టుగా అనిపించసాగింది. మంగి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటే మహాలక్ష్మమ్మగారు లోపలికి వెళ్లి 10,000 రూపాయల కట్టతో తిరిగి వచ్చారు. దాన్ని వనజాక్షి చేతిలో పెట్టారు. వనజాక్షికి మళ్లీ దుఃఖము ముంచుకొచ్చేసింది. నోట్ల కట్టను ఉయ్యాల బల్ల మీద పెట్టి మహాలక్ష్మమ్మగారికి నమస్కరించబోయింది. అయితే ఆమె మధ్యలోనే ఆపి, వదినగారు, ఏమిటి పని అని అన్నారు. వనజాక్షి మెడలో చంద్రహారాలు మంగళసూత్రాలు తీయబోతుంటే మహాలక్ష్మమ్మగారు వారిస్తూ అన్నారు, తప్పు వదినగారు, చాలా తప్పు. మీరు తీసి ఇస్తే మాత్రం నేనెలా తీసుకుంటాననుకున్నారు? నాకే ఒక అక్కో చెల్లో ఉంటే నాకు తోచిన సహాయం చేసేదాన్ని కదా. మీరు ఈ డబ్బు పట్టుకెళ్ళి ముందు హాస్పిటల్ బిల్లు కట్టండి, నేను 10 నిమిషాల తర్వాత వస్తాను అని అంది మహాలక్ష్మమ్మ. ఆ మాటలతో వనజాక్షి ఇంకా కదిలిపోయింది. తప్పమ్మా, ఆయన అలా మంచం మీద ఉన్నప్పుడు మీరు ఇలా కంటతడి పెట్టడం నాకు అస్సలు నచ్చని విషయం. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటి? మీరు దేని గురించి ఆలోచించకుండా వెళ్ళండి, ఆయనకు తప్పక తగ్గుతుంది, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంటూ ధైర్యవచనాలు చెప్పి మరి సాగనంపారు ఆవిడ వనజాక్షిని. ఇక మనసులో మహాలక్ష్మమ్మ గారి సహాయానికి వేల కృతజ్ఞతలు మనసులోనే చెప్పుకుంటూ బయలుదేరింది వనజాక్షి. కొన్ని కుటుంబాలలో ఇంటి యజమాని మగవాడైనప్పటికీ స్త్రీ యొక్క చాతుర్యం వలన, 10 మందికి సహాయపడిగే గుణం వలన, 10 మందితో కలిసిపోయే మంచితనం వల్ల ఇంటి యజమానురాలు ఆడదే అయినా ఇంటి యజమానురాలుగా కీర్తింపబడుతుంది. సరిగ్గా ఆ కోవకు చెందిన శ్రీయే మహాలక్ష్మమ్మ గారు. మహాలక్ష్మమ్మ గారి భర్త రామభద్రయ్య గారు కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మూర్తీభవించిన మంచితనానికి ప్రతీక. 2 పూటల త్రికరణ శుద్ధిగా సంధ్యావందనం చేసి గాయత్రీ జపం చేసే ఉత్తముడాయన. భాగవత సారాన్ని వంట పట్టించుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరిలోని కోవెలలో పురాణ కాలక్షేపం చేస్తారు. అటువంటి సద్బ్రాహ్మణునకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అమ్మాయికి సాంప్రదాయబద్ధమైన సంబంధమే చేశారు. అయితే అల్లుడు కష్టపడకుండా వచ్చే సొమ్ము ఆచరించే రకం. అల్లుడి ఆగడాలు చూసిన మహాలక్ష్మమ్మ గారు 3 సార్లు అతనికి డబ్బు సాయం చేసి ఏదో ఒక వ్యాపారం చేయమని ఇస్తే ఆ డబ్బుతో స్నేహితులతో జల్సాలు చేసి భార్యను బిడ్డకి తల్లినైతే చేయగలిగాడు. నువ్వు సమర్థుడైన నాడు నా ఇంటికి వచ్చి నా కూతురిని తీసుకెళ్ళు. నా కూతురు పెళ్ళాన్ని పోషించుకోలేని ఒక వాజమ్మ భార్య అని 10 మంది చేత అనిపించుకున్నా సరే నా ఇంట్లోనే ఉంటుంది. అంతవరకు వస్తే, ఇంటి ఛాయలకు వస్తే పోలీసు రిపోర్టు ఇచ్చి నిన్ను నానా ఇక్కట్లు పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితులకు నాకు కల్పించబోకు అని హెచ్చరించారు. కూతురికి అల్లుడి పీడ వదిలించిన ధైర్యశాలి ఆమె. కుమార్తె మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయించి టీచర్ ట్రైనింగ్కు పంపించి ఆమె చేత సొంతంగా కాన్వెంట్ ప్రారంభం చేయించిన ధీరోత్తమురాల. ఈవేళ 200 మంది పిల్లలతో ఆ కాన్వెంట్ అలరారుతుంటే స్త్రీకి సరైన అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే జాతినే నడిపగలదు, అవసరమైతే జాతి నేతలని తరగతి గతిలో తయారు చేయగలదు అని ప్రశంసించక మానరు. ఆ పుణ్యం మహాలక్ష్మమ్మ గారిది. తన కుటుంబ సభ్యులు సమస్యలే కాదు, మరి ఏ ఇతర కుటుంబ సమస్యలకైనా తన పరిధిలో చక్కని పరిష్కారం చూపగలరామే. రామభద్రయ్య గారి కన్నా మంచి పేరు సంపాదించారు. ఆయన ప్రశాంతత గోదావరి, ఆమె ఎగసిపడే కడలి తరంగం. పిల్లలిద్దరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నెలకు 40,000 రూపాయల జీతగాళ్ళు తల్లి ఆమె. ఒకడు గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్, మరొకడు ఇండియన్ ఎయిర్లైన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇంటికొచ్చిన సహాయార్థికి సహాయం చేయకుండా పంపడం అనేది ఆమె జీవితంలోనే లేదు. ఒకనాటి రాత్రి ఒక దొంగ వారింట్లో చొరబడ్డాడు. నగలు వస్తువులు మూటగట్టి 2 రోజులుగా భోజనం లేకపోవడంతో వంటగదిలో చొరబడ్డాడతను. ఆ అలికిడికి లేచిన మహాలక్ష్మమ్మ గారు వాడిని ధైర్యంగా జుట్టుపట్టుకుంది. కత్తితో పొడుస్తా అన్న వాడి చేతిలో కత్తిని తీసుకుని వాడిని కూర్చోబెట్టి విషయం కనుక్కుంది. ఆ సమయంలో ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. వాడి పెళ్ళాం వాడిని డబ్బు సంపాదించి ఇస్తే ఇంటికి రమ్మందట. లేకపోతే నువ్వు చచ్చావు అనుకుని తెల్లచీర కట్టుకుని బతుకుతాను గాని నీ పెళ్ళాన్ని అని మాత్రం చెప్పుకోను అని అందట. దాంతో వాడు మొదటిసారిగా దొంగతనం చేయడానికి వచ్చాడట. 2 రోజులుగా తిండి లేదట అతనికి.
ఆ మాటలకి ఆమెలోని అమ్మ మనసు ద్రవించి కళ్ళు చెమర్చాయి. ఏ ఆడదానికైనా మగాడు అలాగే అన్యాయం చేస్తాడేమో అని అనుకుని ఒక్క క్షణం ఆమెకు కూతురు గుర్తుకు వచ్చింది. అనంతరం వాడిని స్తంభానికి తాడుతో కట్టేసిందామె. తాను రాత్రి భోజనం చేయకపోవడంతో 2 పళ్ళు తిని మజ్జిగ తాగి పడుకుంది. వంటగిన్నెలు ఖాళీగా ఉన్నాయి. ఆమెకు ఏమనిపించిందో ఏమో, వేడివేడిగా సోలెడు బియ్యం అన్నం వండి పప్పుచారు పెట్టింది. అరగంట తరువాత వేడివేడి అన్నంలో ఆవకాయ, పప్పుచారు, పెరుగుతో వాడు ఆత్రంగా భోజనం చేస్తూ ఉంటే ఆమెలో మాతృప్రేమ పొంగి పొరలింది. సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి వచ్చి అన్నం పెట్టినట్టు ఫీల్ అయ్యాడు వాడు. ఆమెకు సాష్టాంగంగా పడిపోయాడు. అమ్మా, నన్ను క్షమించండి. జీవితంలో ఇదే మొదలు, ఇదే ఆఖరు. మళ్ళీ దొంగతనం చేస్తే మీ పాదాల మీద ఒట్టు. కష్టపడి సంపాదించుకొని నా భార్యని పోషించుకుంటా అన్నాడు వాడు ఆవేశంగా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగారావిడ. చెప్పండమ్మా, మీ తర్వాతే నాకు ఎవరైనా, మీరేం చెబితే అది చేస్తా అని అన్నాడు వాడు. అప్పటికే వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆమె వాడికి తన గోడౌన్ చూపించింది. అందులో 12 సైకిళ్లున్నాయి. ఈ సైకిళ్లు తీసుకుని అద్దె షాపు పెట్టి రోజు నీకు వచ్చే ఆదాయంలో 3 వంతులు నాది, 1 వంతు నీది, సరేనా అని అంది. వాడు కూడా ఒప్పుకున్నాడు. ఏడాది తరువాత భార్యని పిలిచి, ఇదిగో మీ ఆయన సంపాదన అంటూ తాను వాడి దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము ఆమె చేతిలో పెట్టేసరికి ఆమె సాష్టాంగంగా పడిపోయింది. ఎంత చల్లని మనసమ్మా మీది. ఈ డబ్బు మీ కాడే ఉంచండమ్మా. ఆ డబ్బు పెట్టి ఆడికి సొంత రిక్షా కొందురుగాని అని అంది. వాడు సైకిల్ షాపు నడుపుతున్నాడు కదే అన్నారావిడ. సైకిల్ షాపులో కూర్చుంటే తిరిగి మళ్ళీ ఏ వేస్తాడోనని భయమమ్మా నాకు. రిక్షా కొనిస్తే చచ్చినట్టు బేరానికి వెళ్తాడని అని అందామె. గడుసుదానివే నువ్వు, నా దగ్గర పని చేయడానికి వస్తావు. రేపటి నుంచి పనిలోకి రా అన్నారావిడ. ఆ పని మనిషే ఆ మంగి. ఇక ప్రతి కార్తీక మాసంలోనూ తెల్లవారిజామున లేచి ప్రతిరోజు గోదావరి స్నానం చేయడం, చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయడంలో మహాలక్ష్మమ్మ గారికి సాటి మరొకరు ఆ ఊరిలోనే లేరు. 5 ఏళ్ల క్రితం ఒకరోజు ఉదయం అవతలి వీధిలో హెల్త్ సూపర్వైజర్ గారి భార్య తాను స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేసి పైకి వచ్చిన ఆవిడ మహాలక్ష్మమ్మ గారితో అంది, అయ్యో నామతిమండా, ఆవు నేతిలో వేసిన ఒత్తుల డబ్బా బుట్టలో పెట్టాను అనుకున్నాను. ఇంటికెళ్ళి తీసుకొస్తాను వదిని గారు. బయలుదేరిన ఆవిడ చీకట్లో పడిపోవడంతో మోకాలికి బలమైన గాయం అవ్వడం, ఆవిడ షుగర్ పేషెంట్ అవ్వడం వల్ల అది తగ్గకపోవడం, 2 వారాల తర్వాత ఆమె మరణించడం మహాలక్ష్మమ్మ గారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తాను వెలిగించుకునే ఒత్తుల్లో 4 ఆవిడకి ఇచ్చి ఉంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఉండేది కాదు. దెబ్బ తగిలి ఉండేది కాదు. ఆవిడ చనిపోయేది కాదు. ఇదంతా తన వల్లేనని చాలా కాలానికి గాని మహాలక్ష్మమ్మ గారు మానసిక వేదతో తేరుకోలేకపోయారు. అంతే. అక్కడి నుండి ప్రతి కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఆ పూరిలో ముత్తైదవ స్నానానికి తన వెంట పూజా సామగ్రి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా చేయగలిగిన పుణ్యాత్మురాలు ఆమె. గోపాలాల రేవుకు ఎవరు వెళ్ళినా వారి గుమ్మం దాటి వెళ్లాల్సిందే. ఆమె అరుగు మీద కూర్చొని పూజా సామగ్రి ఉన్న క్యారీ బ్యాగు అందించాల్సిందే. అతి చిన్న ఉద్యోగస్తుని భార్య నుండి పట్టణ ప్రథమ పౌరుని భార్య వరకు అందరూ ఆమె పూజా సామగ్రి వాడినవారే. తనకి నిద్రాభంగం కలగకూడదని ఎవరైనా ముందుగానే లేచి వెళ్తారేమోనని తెల్లవారుజామున 2ంటికే లేచి కూర్చుని ఇల్లంతా లైట్లు వేసి మంగీ చేత వీధిలో కల్లాపు చల్లి ముగ్గు పెట్టించి వతులు చేసుకుంటూ లింగాష్టకం, శివసూత్రం, విష్ణు సహస్రనామం చదువుకుంటూ కూర్చునేవారు ఆవిడ. మీరు ఇంతటి సహాయపరులు కదా, మీరు వడ్డీ వ్యాపారం చేస్తారెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే, డబ్బు అవసరమైన వాడే అప్పు చేస్తాడు. అప్పు చేసినవాడు నా దగ్గర బాధ్యతగా ప్రవర్తిస్తాడు. ఒకవేళ మర్చిపోతే నష్టపోయేది నువ్వేనని తెలియజెప్పడం అందుకే వాడి వస్తువు గడువు తీరాక తీసుకుంటాను. వాడు డబ్బు చెల్లించకపోతే, అది వాళ్ళు డబ్బులు సకాలంలో చెల్లిస్తే బాధ్యతలు సక్రమంగా నిర్వహించినట్టే లెక్క. వ్యవహారం వ్యవహారమే, సహాయం సహాయమే అని అంటారు ఆమె. వనజాక్షి ఆమెకు ప్రాణ స్నేహితురాలు. తన భర్తకు ఉద్యోగం సరైన సమయంలో రాక 3 పిల్లలతో తాను సతమతమవుతూ ఉంటే తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్న ఆ అమృతమూర్తి. వనజాక్షి అంటే మహాలక్ష్మి గారికి పంచప్రాణాలు. అందుకే ఆవిడ వచ్చి సహాయం అడిగిన వెంటనే 10,000 రూపాయలు సహాయం చేసి స్నేహం పట్ల తనకున్న విలువను నిరూపించుకున్నారు. అయితే 5 నెలల్లోనే అసలు 10,000 తీర్చేసి వడ్డీ ఇవ్వబోయింది వనజాక్షి.
అసలు తీసుకోవడమే తనకు అవమానంగా ఉందన్నారామె. డబ్బు వల్ల స్నేహానికి మాలిన్యం అంటకూడదని, అందుకే తాను అప్పుగా తీసుకున్న 10,000 తిరిగి ఇస్తున్నానన్న వనజాక్షి మాటలకు ఆమె పైన అభిమానం మరింత పెరిగింది మహాలక్ష్మమ్మ గారికి. మహాలక్ష్మి ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమిడియట్లీ అన్న టెలిగ్రామ్ చూస్తూనే చేస్తున్న పనిని వదిలేసి భర్తతో పాటు బయలుదేరి వచ్చారు వనజాక్షి. ఆమె భర్త శివరామయ్య గారిని కౌగిలించుకుని మౌనంగా రోదిస్తూ ఉండిపోయారు రామభద్రయ్య గారు. వనజాక్షికి మహాలక్ష్మమ్మ గారు నిద్రపోతున్నట్లు అనిపించింది. ఆమె ఏదో సమయంలో కళ్ళు తెరిచి వదినగారు అని పిలుస్తారు అన్న ఆశ కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే సొల్లు తిరుగుతున్న కన్నీళ్లతో ఆమె అలానే చూస్తూ ఉండిపోయారు. ఎందరో వచ్చి ఆమెకు అంజలి ఘటించి వెళ్తూ ఉంటే అంతటి దుఃఖంలోనూ వనజాక్షి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. సాక్షాత్తు పట్టణ చైర్మన్, ఎటువంటి రాజకీయ విభేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు వారి వారి కుటుంబాలతో సహా వచ్చి ఆమెకు కడసారి నమస్కరిస్తూ ఉంటే ఒక సాధారణ కుటుంబ స్త్రీకి ఇంతటి గౌరవమా, ఎంతటి అదృష్టవంతురాలామే అని అనుకున్నారు. ఆమె వల్ల సహాయం పొందిన వారందరి రోదనలతో ఆ ప్రాంతం సోహ సముద్రాన్ని తలపింపజేసింది. భర్తతో పాటు గోదావరి స్నానం చేసి తిరుగు ప్రయాణమైన వనజాక్షితో శివరామయ్య గారు ఒకే ఒక మాట అన్నారు. వనజ, డబ్బు ఎంతో మంది సంపాదిస్తారు. డొక్కా సీతమ్మ గారు, మాగంటి అన్నపూర్ణ గారు వంటి దాతల పేర్లు అప్పుడప్పుడు స్మరించుకునే ఈ రోజుల్లో రామచంద్ర గారి భార్య సంపాదించుకున్న మంచితనం, అందరి మనసుల్లోనూ ఆమెకున్న స్థానం చూడగలగడమే మనం చేసుకున్న పుణ్యం. అటువంటి స్నేహితురాలు ఉన్నందుకు నువ్వు, ఆమె సహాయం వలన ప్రాణం నిలుపుకున్న నేను ఎంతో అదృష్టవంతులం. ఆమె జీవితం మన శేష జీవితానికి ఆదర్శం అని అన్నారు అతను.